చిలుకూరు ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారి మీద దాడి జరిగిన సమయం లోపట విశ్వ హిందూ పరిషత్ కేంద్ర సమావేశాల్లో మేమందరం కూడా ప్రయాగ్రాజ్లో ఉండడం జరిగింది. దాడి విషయం వెలుగు చూసిన తర్వాత యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తకోటి హిందూ సమాజం తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి విషయము. దోషులు సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి యావత్ సమాజం కూడా డిమాండ్ చేసింది. రంగరాజన్ గారి మీద హత్యాయత్నం జరిగింది. దాడి అనొద్దు, మనం దీన్ని హత్యాయత్నమే జరిగింది. మేము కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను ఆ రోజే ఫోన్లో సంప్రదించినాం. స్పష్టంగా కఠినాతి కఠినంగా దోషులకు శిక్ష పడేలాగా, దీని వెనకాల అనేక రకాలైనటువంటి కుట్రలు దాగున్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఉదయం 3 గంటలకు స్వామీజీ ప్రయాగ్రాజ్ నుంచి రాగానే ఖచ్చితమైనటువంటి సమాచారము, ముందస్తు ప్రణాళిక మేరకే నిందితులు రంగరాజన్ గారి మీద హత్యాయత్నం చేసిండ్రు. దీని వెనకాల ఏ వ్యక్తులు, ఏ శక్తులు, ఏ సంస్థలు ఉన్నాయో పూర్తి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ మేము పోలీస్ కమిషనర్ గారిని కలవబోతా ఉన్నాం. ఇప్పుడు తప్పకుండా యావత్ హిందూ సమాజం రంగరాజన్ గారు చేస్తున్నటువంటి ఉద్యమంకి బాసటగా మేము ఉంటాం. ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ కేంద్ర కమిటీ నుంచి కూడా అదే సమాచారం, అదే విషయం రంగరాజన్ గారికి చెప్పడానికి వచ్చాము. అదే విషయం వారిని పరామర్శించడంతో పాటు వారు ఏదైతే దేవాలయాల పరిరక్షణ కోసం, అదేవిధంగా ఒక సామాజికమైనటువంటి చైతన్యం సమాజంలో తేవాలి, సామాజిక సంస్కరణల కోసం, అదేవిధంగా హిందూ చైతన్యం కోసం రంగరాజన్ గారు విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. అందుకే వారి మీద చేసినటువంటి దాడిని మేము ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడిగా విశ్వ హిందూ పరిషత్ భావించడం లేదు. ఇది దేవాలయాల వ్యవస్థ పైన, అర్చక వ్యవస్థ పైన, అదేవిధంగా సామాజిక సంస్కరణ వాదులపైన, ఆ వ్యవస్థ పైన జరిగినటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది వచ్చినటువంటి సంఘ విద్రోహ శక్తులు కూడా ఒక వ్యక్తిపై దాడి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఈ వ్యవస్థలపైన దాడి చేస్తున్నటువంటి ఉద్దేశం వారు చాలా స్పష్టంగా వారు విడుదల చేసినటువంటి వీడియోలలో ఉన్నది. కాబట్టి దీని వెనకాల అతి పెద్ద కుట్ర ఉన్నది. ఇది ఆషామాషిగా జరిగినటువంటి దాడి కాదు, ఇది హత్యాయత్నము. ఒక కుట్రపూరితంగా ఈ యొక్క దాడి జరిగింది. దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఇప్పుడు పోలీసులు చట్ట ప్రకారం వారిని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. సార్, రామరాజ్యం రాతలు ఈ సందర్భం లోపట సంస్థలను మీద టార్గెట్ పెట్టుకొని అప్రతిష్ట పాలు చేయాలనుకున్నటువంటి సంస్థల మీద మేము చట్ట ప్రకారం వారికి లీగల్ నోటీసులు పంపుతాము. రామరాజ్యం పేరు చెప్పుకొని ఒక ప్రధానమైనటువంటి వ్యవస్థ, చిలుకూరు లాంటి ఒక పవిత్రమైనటువంటి దేవాలయం లోపట కోటాను కోట్ల మంది భక్తులకు నిత్యం దిశానిర్దేశం చేసేటువంటి ఒక స్వామి మీద దాడి చేసినటువంటి ఒక సంఘ విద్రోహ శక్తికి అసలు హిందూ సమాజం వెలివేసింది. అటువంటి వ్యక్తిని హిందూ సమాజం వెలివేస్తుంది. అటువంటి వ్యక్తిని నిజమైనటువంటి రామరాజ్యం ఏంది? నిజమైనటువంటి రామరాజ్యం లోపట యజ్ఞ యాగాదులు చేస్తున్నటువంటి ఋషి మునుల పైన రాక్షసులు దాడులు జరుపుతూ ఉంటే రాక్షస సంహారం జరిపి శాంతిని స్థాపించినటువంటి, శాంతితో నిలవైనటువంటి రాజ్యమే రామరాజ్యం అంటారు. కాబట్టి వాళ్ళ వీరరాఘవరెడ్డి అనేటువంటి సంఘ విద్రోహ శక్తి రాక్షస భావజాల ముసుగు లోపట ఒక ఋషి మునులతోటి సమానమైనటువంటి నేడు కూడా ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి రంగరాజన్ గారి మీద దాడి చేసిండు. అందుకే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కఠినాతి కఠినంగా శిక్షించండి. అదేవిధంగా మేము పూర్తి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి. ఈ రోజున అనేక సంస్థలు, నాస్తిక సంస్థలు, దేవుణ్ణి విశ్వసించినటువంటి సంస్థలు, లేకపోతే ఈ దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా కుట్రలు చేసేటువంటి సంస్థలు వాళ్ళ ప్రమేయం ఉందని కూడా ఈరోజు మేము అనుమానం పడతా ఉన్నాం. వారు విడుదల చేసినటువంటి వీడియోలలో కానీ, వారు మాట్లాడినటువంటి మాటలు కానీ, వారి యొక్క యాక్టివిటీ కానీ ఇది సంఘ విద్రోహ శక్తుల యాక్టివిటీగా ఉంది. ఎవరి చరిత్రను ఏందో అందరికీ తెలుసు. ఈ రోజున విమర్శించేటువంటి వాళ్ళు, ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ చరిత్ర ఈ దేశంలో అందరికీ తెలుసు. కాబట్టి సంఘ విద్రోహ శక్తులు
దీని కుట్ర కోణాలను వెలుగుదీయాలంటే పోలీసులు మేము విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయండి. గతంలో ఇంకెన్ని దాడులు జరిగినాయి, ఇంకా వెలుగు చూడని దాడులు అనేకం ఉండొచ్చు. గతంలో ఎన్ని దాడులు జరిగినాయి, అసలు వీళ్ళ దీర్ఘకాలిక ప్రణాళిక ఏంది, పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే విషయాన్ని మేము కమిషనర్ గారితో కూడా లిఖితపూర్వకంగా కోరబోతా ఉన్నాం. ఈరోజు రంగరాజన్ గారితో దాడి జరిగిన తర్వాత ప్రతి నిమిషం మేము మాట్లాడుతూనే ఉన్నాం, ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే ఉన్నాం. హిందూ సంఘాలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ సంఘాలుగా మేమందరం కూడా ఈ దాడి జరిగిన విధానం చూసి నిజంగా సిగ్గుపడతా ఉన్నాం. కాకపోతే ఈ క్షణంలో మేమైతే శశిధర్ అన్న గారితో పాటు కలిసి వారికి వచ్చి పరామర్శించి హిందూ సంఘాలన్నీ మీతో ఎప్పటికీ తోడు ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయన్న విషయం చెప్పాలని రావటం జరిగింది. ఈ రోజున ఏదైతే ఈ గూండాలు ఆ రోజు 26 మంది రామరాజ్యం పేరుతోటి కొంతమంది గూండాలు వచ్చి ఇక్కడ దాడి చేశారు వీరరాఘవరెడ్డి ఆధ్వర్యంలో, వాళ్ళందరినీ ఇప్పటికీ చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సో దీనికి సంబంధించి కేసు పూర్వాపరాలు కానీ ఘట్టాలు కానీ అన్ని శశిధర్ గారు వివరంగా చెప్పారు కాబట్టి ధన్యవాదాలు.